అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? కొన్ని అనుకోకుండా చేసే పనుల వల్ల జీవితాలు నాశనం అవుతాయి. ఎటూ కాకుండా పోతాయి. ఈరోజు నేను చెప్పబోయే ఈ స్టోరీకి పెట్టిన పేరు పెళ్లి కొడుకు. వర్మ అని ఒక అబ్బాయి. అతనికి 27 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. బాడీ బిల్డర్. అయితే అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడు, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. వాళ్ళిద్దరు కూడా ఒప్పుకున్నారు. ఒకరోజు ఫిక్స్ చేశారు వాళ్ళిద్దరు పెళ్లి చేయడానికి. ఆ రోజు వచ్చింది. అండ్ ఆ పెళ్ళికి ఒక రోజు ముందు నైట్ 8:30 అలా అవుతుంది. వాడికి సడన్గా తన ఫ్రెండ్ గుర్తుకొచ్చాడు. తన క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. చిన్న గొడవ వల్ల వాడితో మాట్లాడడం మానేశాడు. పెళ్ళి జీవితంలో ఒకేసారి జరుగుతుంది. ఇలాంటి పెళ్ళికి నా స్నేహితుడు ఉండాలి. వాడిని ఎన్ని గొడవలున్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి పిలుద్దామని చెప్పి అనుకున్నాడు. సరే అని వెంటనే ఎవరికి చెప్పకుండా సైకిల్ ఉంటే వేసుకుని వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఆ టైంలో ఫోన్లు గీన్లు అంత ఎక్కువ ఉండేవి కావు. సైకిల్లో వెళ్తూ ఉన్నాడు. ఆ పెళ్లి డ్రెస్లోనే గెటప్ ఉంటుంది కదా, పెళ్లి కొడుకుని చేసేది ఇట్లా కట్టి అదంతా చేసి ఉంటుంది కదా, ఆ దాంట్లోనే వెళ్ళిపోతూ ఉన్నాడు. వాళ్ళ ఊరి పొలిమేర దాటాడు. దాటిలా కొంచెం ముందుకెళ్తూ ఉన్నాడు. అక్కడ ముంగట ఏదో ఉన్నట్టుగా అనిపించింది తన ఎదురుగా. సైకిల్ ఆపాడు, బ్రేక్ వేసాడు. చూస్తే అక్కడ ఎవరో ఒక చిన్న పాప కూర్చుని ఏడుస్తూ ఉంది. వెంటనే సైకిల్ ఇలా స్టాండ్ వేసాడు. ఆ పాప దగ్గరికి వెళ్ళాడు. పాప, ఏడవకు, ఏమైంది, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు, మీ పేరెంట్స్ దగ్గరలోనే ఉన్నారా, చెప్పు, మీ ఇల్లు ఎక్కడ చెప్పు, నేను దింపేసి వస్తాను పదా అని చెప్పి ఆ అమ్మాయిని ఇలా లేపాడు అనమాట. ఆ పిల్ల ఏడవడం ఆపేసింది, సైలెంట్ అయిపోయింది. పద సైకిల్ పైన చూపెట్టు మీ ఇల్లు లేదని చెప్పి ఆ పిల్లని తీసుకెళ్ళి సైకిల్ పైన కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి వీడు ముందుకెళ్ళి సైకిల్ ఇలా తొక్కడం స్టార్ట్ చేశాడు. సైకిల్ అస్సలు కదలడం లేదు, అలానే స్ట్రక్ అయిపోయింది. అప్పుడు వెనకాల నుంచి, ఏంటి నీ బలం ఇంతేనా, చూడ్డానికి మంచి పహల్వాన్లా ఉన్నావు, ఏంటి నా బరువే నువ్వు తొక్కలేకపోతున్నావా అని ఆ పాప అనడం స్టార్ట్ చేసింది. వీడేంటి పాప ఇలా మాట్లాడుతుంది, అయినా ఇంత బరువు ఉంది ఏంటి అని చెప్పి వెనక్కి తిరిగి చూశాడు. ఆ పాప అక్కడే ఉంది. అయినా ట్రై చేస్తున్నాడు కానీ వీడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. సడన్గా సైకిల్ ఆపాడు. అసలు ఎవరు నువ్వు అని చెప్పి గట్టిగా అరిచాడు. ఏంటి నాతో నువ్వు కుస్తీ చేస్తావా నువ్వు అని చెప్పి వాడి పైనకి ఇలా రావడం స్టార్ట్ అయింది. ఆ పాప చిన్నగా ఉంది కదా, స్లోగా ఇలా పెద్దదానిలాగా మారడం వాడు గమనించాడు. అది చూసి వాడికి ఏం అర్థం కాలేదు, చెమటలు వచ్చేస్తున్నాయి. అక్కడి నుంచి సైకిల్ వదిలేసి వాళ్ళ ఇంటికి పరిగెత్తాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి గేట్ దగ్గర ఇలా ఆగాడు. ఆయాసపడుతున్నాడు. అక్కడే వాళ్ళ నాన్న, రిలేటివ్స్ అందరూ చూశారు. ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళావు, ఎంతసేపు, ఎందుకు ఆయాసపడుతున్నావు అంటే ఏం లేదు అని వాడు లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళ మదర్ లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చి తిట్టారన్నమాట. ఏంటి నువ్వు, చెప్పాను కదా నీకు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి, పెళ్లి కొడుకుని చేసిన తర్వాత బయట అంతా తిరగద్దని చెప్పాను కదా అని వాళ్ళ మమ్మీ అట్లా అరిచింది. వాడు అన్నాడు, ఏం లేదమ్మా, వచ్చేసాను కదా, ఇక్కడే చిన్న పని ఉంటే షాప్ దగ్గరికి వెళ్ళాను, ఒక చిన్న షాప్ పని అని చెప్పి వాళ్ళ మమ్మీని పంపించేస్తాడు. కానీ జరిగింది మాత్రం ఎవరికి చెప్పడు. ఎందుకంటే వాడు చెప్పేది విని అందరూ వాడిని పిచ్చోడు అనుకుంటారేమో అని చెప్పి ఎవరికి చెప్పడనమాట. వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దయ్యాలని కానీ ఇలాంటి గోస్ట్ని కానీ ఎప్పుడు చూడలేదు. సో ఇదంతా ఫేక్ అనుకుంటారు, వాడిని పిచ్చోడు అనుకుంటారు అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉండిపోయాడు. నెక్స్ట్ డే వాడికి పెళ్ళి జరిగింది. పెళ్ళైన తర్వాత 1 వీక్ 2 వీక్స్ వరకు అంతా బాగానే ఉంది. ఆ 2 వీక్స్ తర్వాత వాడు పడుకుని ఉన్నాడు బెడ్ పైన. ఆ చిన్న పాప ఏదైతే ఉందో వాడి చెస్ట్ పైన వచ్చి కూర్చుని గట్టిగా వాడి చెస్ట్ పైన ఇలా కొడుతుంది. వాడి నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు ఇట్లా పైకి. తన వైఫ్ పక్కనే ఉంది. తన వైఫ్ కూడా లేచింది. ఏమైంది అని అడిగితే ఏం లేదు అని చెప్పాడు. ఆ తర్వాత తన వైఫ్ వాడికి వాటర్ ఇస్తే వాటర్ తాగేసి పడుకున్నాడు.
ఆ తర్వాత నుంచి నెక్స్ట్ డే ఎక్కువగా ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ వాడు ఏదైతే బాడీ బిల్డింగ్ చేస్తాడో ఆ ఎక్సర్సైజులు చేయడం మానేశాడు. కాంపిటీషన్స్‌కి అప్లై చేసేవాడు. అది కూడా చేయడం మానేశాడు. ఏం చేస్తున్నాడో వాడికే అర్థమయ్యేది కాదు. వాడి హెయిర్ స్లోగా రాలిపోవడం స్టార్ట్ అయింది. వాడి ఫేస్ అంతా కూడా ముసలోడిలాగా ఇట్లా దగ్గరికి వచ్చేసి పీక్కుపోయి ఇట్లా అంతా లూజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. వాడి వైఫ్‌తో సరిగ్గా బిహేవ్ చేసేవాడు కాదు. ఎప్పుడు చిరాకు పడేవాడు తన వైఫ్ పైన. స్నానం చేసేవాడు కాదు. అలానే ఉండేవాడు. తన వైఫ్ ఏంటిది అని అడిగితే తన పైన అరిచేసి కొట్టేవాడు కూడా. ఒకరోజు అలానే తన వైఫ్‌ని గట్టిగా కొట్టేశాడు. తను ఏడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళ అత్తయ్యకి చెప్పింది. అంటే వీళ్ళ మమ్మీకి చెప్పింది. వాళ్ళ మమ్మీ వచ్చి ఏంట్రా ఇది కొట్టావంట అమ్మాయిని అని చెప్పి అడిగితే వాళ్ళ మమ్మీ పైన కూడా చెయ్యి చేసుకుని తోసేశాడు. అండ్ వాళ్ళ మదర్ చెయ్యి పక్కనే వేడి నీళ్ళు ఉంటే ఆ వేడి నీళ్ళలో ముంచేశాడు. అంత వైలెంట్‌గా వాడు బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక్కడే కూర్చునేవాడు, నవ్వుతూ ఉండేవాడు, అలా ఆకాశం వైపు చూస్తూ ఉండేవాడు, కిటికీ వైపు చూస్తూ ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇదే విధంగా తన వైఫ్‌ని 2, 3 సార్లు కొట్టేసరికి తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. వాడు రోజు రోజుకి సరిగ్గా తినేవాడు కాదు. వాడి బాడీ మొత్తం ఇలా పీక్కుపోయింది. ఏదో రోగం వచ్చినోడు ఉంటాడు కదా, అలాంటి బాడీ బిల్డరు బక్కగా అయిపోయాడు. వాడికి ఏదో ఒంట్లో ప్రాబ్లం ఉన్నట్టు. చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళందరూ కూడా వాడిని చూసి అయ్యో మీ వాడిని ఎక్కడైనా చూపెట్టండి ఏంటి అలా అయిపోయాడు అని చెప్పేవారు. అదే టైంకి ఒకరోజు ఈ తన వైఫ్ ఉంది కదా, తన వైఫ్ వాళ్ళ మదర్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి అబ్బాయికి అన్ని దగ్గర చూపెట్టారు, బాగానే ఉంది, ఒక్కసారికి నాకు తెలిసిన ఒక పంతులు ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్దాము, ఆయన చూస్తారు ఇది ఏం జరిగిందో అని చెప్పి తను చెప్తే ఆ పంతులు పిలిచారనమాట ఇక్కడికి రమ్మని. అతను వచ్చాడు, చూసిన తర్వాత ఈ అబ్బాయి వెనకాల ఒక గాలి తిరుగుతూ ఉంది. పెళ్ళికి ఒక రోజు ముందు ఇతను ఎక్కడికో వెళ్ళాడు. ఆ వెళ్ళే దారిలోనే అది ఇతనికి అట్రాక్ట్ అయ్యి ఇతని వెనకాలే వచ్చింది. దానివల్లే తను ఇలా బాధపడుతున్నాడు అని చెప్పి అతను చెప్తాడు. చెప్పిన తర్వాత దీనికి పరిష్కారం ఉంది, చిన్న హోమం చేయిద్దాము, ఆ తర్వాత ఇది చేయించండి ఇవన్నీ అని చెప్పి వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు ఆ విధంగానే చేయిస్తారు. చేయించిన తర్వాత అతను నార్మల్ అయిపోతాడు. కానీ అదే బక్కగా అయిపోయి అదే మొత్తం జుట్టంతా రాలిపోతూ మొత్తం అదే స్కిన్ అలానే ఉండి ఆ విధంగానే ఉన్నాడు. తన వైఫ్ కూడా ఇంటికి వచ్చేసింది. వైఫ్ తోటి బాగానే ఉంటున్నాడు. ఈ పంతులు చెప్పాడనమాట, ఎప్పుడైనా ఇటువంటి సమస్య ఉంటే నాకు కాల్ చేయండి, కానీ మీరు మాత్రం రెగ్యులర్గా ఇంట్లో ఉండైనా సరే మీరు మెడిటేషన్ చేస్తూ ఉండండి అని చెప్పాడు. సో అదేవిధంగా ఇతను రోజు మెడిటేషన్ చేస్తూ ఉన్నాడు. తన లైఫ్ స్లోగా మారుతూ వస్తుంది, బెటర్ అవుతూ వస్తుంది. ఒకరోజు సైకిల్ పైన బయటికి వెళ్ళాడు మార్నింగ్ టైంలోనే. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాడి ఫ్రెండ్ ఒకడు కనిపించాడు. వాడు కొంచెం డల్గా ఉండడంతో వీడు సైకిల్ పక్కకే ఆపి వెళ్ళి వర్మ అతని పక్కన కూర్చున్నాడు. ఏంట్రా ఇంకా నువ్వు ఇలా డల్గానే ఉంటావా, జరిగిందేదో జరిగిపోయింది, నార్మల్ అవ్వరా అని చెప్పి వర్మ తన ఫ్రెండ్తో అంటాడు. అని ఇలా వాడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏం చెప్పమంటావురా, ఇంత నష్టం జరిగింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత సరే అని చెప్పి వర్మ సైకిల్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. బయట కొన్ని పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాడు. యాక్చువల్లీ వాడి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాడి ఫ్రెండ్కి ఒక చిన్న షాప్ ఉంది. ఆ షాపు మొత్తం కూడా తగలబడిపోయింది. మొత్తం ఆ బాధలో ఉన్నాడు. సరే అని చెప్పి వాడు ఇంటికి వచ్చేసాడు కదా, ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్న ఒక 1:30 అవుతుంది టైం, నైట్. ఆ టైంకి వీడి కలలోకి ఎవరో వచ్చారు. ఒక లేడీ, ఒక బాబు మసకగా కనిపిస్తూ ఉన్నారు. వాడు ఎవరు వీళ్ళు అని చెప్పి ఆ కళల్లోనే వాడు ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి, మా ఆయన దగ్గరికి వెళ్ళి
మీరు తన తప్పేం లేదు, ఇది అనుకోకుండా జరిగింది, తనని బాధపడద్దని చెప్పండి ప్లీజ్. తను జీవితాంతం ఇదే బాధతో ఉంటాడు, తను చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నాడు, తన తప్పే అనుకుంటున్నాడు, తన పైన మాకు ఎటువంటి కోపం లేదని చెప్పి తనకి చెప్పండి అని చెప్పి వాళ్ళు మాయమైపోతారు. అలా మాయమైపోతూ ఉన్న టైంలో వాళ్ళ ఫ్రెండ్ షాప్ ఏదైతే ఉందో ఆ షాపు తగలబడుతున్న సీన్ వాడికి కనిపించింది. ఆ తగలబడుతుంది కనిపించి దాంట్లో ఈ లేడీ, ఈ అబ్బాయి ఉన్నారు. వీడికి ఏం అర్థం కాలేదు. నెక్స్ట్ డే వెంటనే వాడి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. వాడి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే షాప్లో తగలబడ్డప్పుడు ఎవరున్నారా అని అడిగాడు. ఒక లేడీ అండ్ ఆ అమ్మాయి కొడుకు ఉన్నారా అని చెప్పాడు. వాళ్ళ హస్బెండ్ ఎక్కడున్నాడు ఇప్పుడు అని చెప్పి అడిగితే, ఇక్కడే రా ఉండేది వాళ్ళని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చెప్పాడు, ఇలా మీరు బాధపడకండి, మీ తప్పేం లేదు దీంట్లో, ఇదంతా మీ వైఫే నాకు చెప్పమని చెప్పారని చెప్తే వాళ్ళు ఏం అర్థం కాలేదు. వాళ్ళిద్దరు చూస్తున్నారు, పిచ్చోడా వీడేంటి నా వైఫ్ చనిపోయింది వీడితో ఎలా మాట్లాడుతుందని చెప్పి వాళ్ళు అనుకున్నారు. లేదండి మీ వైఫే నాకు చెప్పింది, మీ తప్పేం లేదు, మీరు బాధపడకండి, వాళ్ళు ఇక లేరు అన్న విషయాన్ని మీరు జీర్ణించుకుని ముందుకు వెళ్ళండి లైఫ్లో అని చెప్పి నాతో చెప్పమని చెప్పింది అని చెప్పి వాడు అంటాడు. వీళ్ళు అర్థం కాదు, ఒకరు చూసుకుంటాడు. వీడి స్నేహితుడు అండ్ ఆ పర్సన్, ఇంకో పర్సన్. మీరు నేను చెప్పింది నమ్మరని తెలుసు, అందుకే తను చెప్పింది ఇక్కడ ఈ ప్లేస్లో మీ ఇంట్లో తను కొన్ని డబ్బులు దాచిపెట్టిందంట, వెళ్ళి ఆ డబ్బాని ఓపెన్ చేయండి, అక్కడ డబ్బులు కనిపిస్తాయి మీకు అని చెప్పి వెళ్ళి చూస్తే దాంట్లో డబ్బులు ఉన్నాయి. వీళ్ళకేం అర్థం కాదు, ఎందుకంటే ఆ పర్సన్ అంటే వర్మ ఇప్పటి వరకు ఆ పర్సన్ గురించి అసలు తెలియదు. వెళ్ళి చెప్పి అదంతా చేశాడు. వాళ్ళు అప్పుడు వర్మ చెప్పింది నమ్మారు. సరే ఇంటికి వచ్చేసాడు వర్మ ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఆ పంతులు వచ్చాడుగా, అప్పుడు వర్మకి అదే నయం అవ్వడానికి ఒక రిచువల్ చేయించాడు కదా, అతనికి కాల్ చేశాడు. అతనికి కాల్ చేసి చెప్పాడు జరిగిందంతా. ఇలా జరిగింది, నాకు ఒకళ్ళు కనిపించారు, ఆ తర్వాత తను చనిపోయిందని చెప్పి నాకు తెలిసింది, ఇలా జరుగుతూ ఉంది, నాకేం అర్థం కావట్లేదంటే మీరేం కంగారు పడకండి, ఇదంతా కూడా మీరు మెడిటేషన్ చేస్తూ ఉన్నారు కదా, ఆల్రెడీ మీ బాడీ ఒక ఆత్మని లైక్ మీ లోపలికి వచ్చి మీ చుట్టూ ఉంది కదా, సో దానివల్ల మీకు ఒక పోర్టల్ లాగా మీరు తయారయ్యారు, అంటే ఒక మీడియం లాగా మీకు ఆ ప్రపంచంలో ఉండే వాళ్ళు కనిపిస్తారు, ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళు కనిపిస్తారు, సో ఇది జరిగింది మీకు అని చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే సరే అని చెప్పి తను ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేసే ముందు అతను అంటాడు, మీరేం టెన్షన్ పడకండి, వచ్చిన తర్వాత నేను దీనికి ఏదో ఒక సొల్యూషన్ చెప్తాను అని చెప్పి అతను కాల్ కట్ చేస్తాడు. అతను కొంచెం రావడానికి టైం పట్టిద్ది, ఒక 1 వీక్ 2 వీక్స్ టైం పడుతుంది. అతను వేరే పని ఎక్కడికో వెళ్ళాడు. ఈ టైం ఫ్రేమ్లో ఇతనికి రకరకాల జనాలు కనిపిస్తూ ఉండేవారు వాడి చుట్టూ. వాళ్ళు ఎవరో తెలియదు, సడన్గా కనిపిస్తారు, మాయమైపోతారు, హెల్ప్ కావాలని అడుగుతూ ఉంటారు, మాయమైపోతారు. ఆఫ్టర్ 1 వీక్ తను ఇంకా అదే వీక్గానే ఉన్నాడు, బాడీ వీక్గానే ఉంది, అంత వీక్గానే ఉన్నాడు. సడన్గా నిద్రలోనే చనిపోయాడు. వెంటనే డాక్టర్ని పిలిచారు. ఏంటి ఇదంతా చెక్ చేస్తే తను బాగా వీక్ అయిపోయాడు, తన హార్ట్ ఇదైపోయి చనిపోయాడని చెప్పి డాక్టర్ చెప్తాడు. ఈ పంతులు కూడా తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత అతనికి అర్థమవుతుంది, ఒకటేసారి ఇన్ని స్పిరిట్స్, ఇన్ని ఎనర్జీస్ వాడి చుట్టూ ఇలా రావడంతో వాడు ఆ ఎనర్జీని తట్టుకోలేకపోయాడు, అసలే వీక్గా ఉన్నాడు, అండ్ దాని తర్వాత తను తట్టుకోలేక చనిపోవడం జరిగిందని చెప్పి ఆ పంతులకి అర్థమవుతుంది. సో ఈ విధంగా వర్మ జీవితం ముగిసిపోయింది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ పక్కనే మీకు ద ఎలివేటర్ గేమ్ అనే ఒక హారర్ స్టోరీ ఉంటుంది. దాన్ని కనుక చూడకపోతే చూసేయండి.